సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటే గౌరవంగా బ్రతకాలంటే సంపూర్ణ భక్తి కలిగి, మాన్యతయు గౌరవం కలిగి, సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలంటే ఏం చేయాలి? అక్కడే రాయబడింది, మనుషులందరి కొరకు, రోగుల కొరకు, బేదల కొరకు, పేదల కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, అనాథల కొరకు, గర్భఫలాలు లేని వారి కోసం, వివాహాలు అవని వారి కోసం, ఒంటరితనంలో ఉన్న వాళ్ళ కోసం, జైల్లో ఉన్న వాళ్ళ కోసం, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం, ప్రియమైన వాళ్ళ కఠినమైన శిక్షలు పొందుతున్న వారి కోసం, కరువులో ఉన్న వారి కోసం, వేదనలో ఉన్న వారి కోసం, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందులో ప్రాముఖ్యంగా 2 పేర్లు మెన్షన్ చేశారు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎవరి కొరకండి? రాజుల కొరకు, అధికారుల కొరకు. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు 4 చేయాలి. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచించాలి, అడగాలి దేవుని దగ్గర. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రార్థన చేసిన తర్వాత. ప్రియమైన వాళ్ళ ఇందులో రాయబడిన విషయాలు: 1 సంపూర్ణ భక్తి, 2 మాన్యత, 3 నెమ్మది, 4 సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందులో రాజులు, అధికారులు అని ఉంది కదండి. రాజులు, అధికారులు. రాజులు అంటే రాజకీయ నాయకులు, అధికారులు అంటే ఉద్యోగస్తులు. వీళ్ళందరి కోసం ప్రార్థన, విజ్ఞాపన చేయటం మంచిది. క్రైస్తవుడు చేసే ప్రార్థన ప్రపంచానికి క్షేమాన్ని ఇస్తుంది. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది కనుక ప్రార్థన, విజ్ఞాపనలు మనం చేయాలి. ఇది మంచిది. ఏది మంచిది? ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, యాచన చేయటం, కృతజ్ఞతాస్తుతులు చేయటం మంచిది. ఏది మంచిది అంటే అందరి కోసం ప్రార్థన చేయటం మంచిది. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పి ముగిస్తా నేను. 92వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది. విలాపవాక్యములు 3:26 ప్రకారం నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకోవడం మంచిది. అపోస్తల కార్యములు 10:33 ప్రకారం కొర్నేలి అంటాడు పేతురుని, దైవజనుడా నువ్వు నా ఇంటికి వచ్చుట మంచిది. 147:1 ప్రకారం స్తోత్రగానం, స్తోత్రాలతో నిండిన పాట పాడటం మంచిది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏ మంచి కార్యం చేయాలంటాడు. మత్తయి సువార్త 19:16లో ఏ మంచి కార్యం చేయాలంటాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు అంటారు మత్తయి 19:17లో, మంచివాడొక్కడే, దేవుడొక్కడే మంచివాడు, సత్పురుషుడు ఆయన ఒక్కడే, సశరీరం కలిగిన దేవుడు ఆయన. ఆయన శరీరంలో ఈ లోకంలో ఉన్న మనుషులకు ఉన్న పాపాలలో ఏ పాపాలు కూడా లేవు. అందుకోసం ఆయన పరిశుద్ధుడు, అందుకోసం ఆయనలో పాపం లేదు. ముందుకు వెళితే ప్రియమైన వాళ్ళరా, చూడండి, అందరి కోసం ప్రార్థన చేయటం మంచిది. ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అంశాలు ఓ పక్షం గురించి మనం ఆలోచించినట్లయితే, రాజకీయం గురించి అధికార పక్షం, ప్రతిపక్షం, మిత్రపక్షం, ఉద్యోగస్తులు. ఇదొక భాగం, దీనికోసం మనం ప్రార్థన చేస్తాం. ఐదవది ప్రజలు. వీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. నీకు నాకు అప్పగించాడు, నెరవేరుస్తున్నామా?